ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరుస సమీక్షలతో బిజీగా గడుపుతున్నారు. తనకు కేటాయించిన శాఖలపై పూర్తిగా అధ్యయనం చేస్తున్నారు. ప్రతి శాఖపై మరింత అవగాహన తెచ్చుకునేందుకు లోతుగా అధ్యయనం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి సమీక్షలతో బిజీగా ఉన్నారు. మంగళగిరిలోని తన నివాసంలో అధికారులతో సమావేశమయ్యారు. ఇందులో భాగంగా శాఖల స్థితిగతులు, నిధులు తీసుకోవాల్సిన నిర్ణయాలపై పవన్ సమీక్షలు చేస్తున్నారు. ఇప్పటికే గ్రామీణ నీటి సరఫరాపై సమీక్షలు నిర్వహించారు. తాజాగా పంచాయతీరాజ్, ఇంజనీరింగ్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సమీక్ష నిర్వహించి నిధుల వినియోగంపై చర్చించారు. అలాగే ఆయా శాఖల్లో చేపట్టిన పనులపై ఆరా తీశారు. గత ప్రభుత్వం చేసిన ఆర్థిక అవకతవకలు, నిధులు మళ్లింపుపై సమగ్ర నివేదికలు సిద్ధం చేయాలని అధికారులను డిప్యూటీ సీఎం ఆదేశించారు. ఇటీవల ఇంజనీరింగ్ విభాగం ప్రారంభించిన రోడ్లు, వంతెనల పనులు, కేంద్రం నుంచి వచ్చిన నిధులు, రుణాలు, వాటి వినియోగంపై అధికారులతో పవన్ సమీక్షించారు. ప్రతి శాఖలో ఉన్న విభాగాలకు సంబంధించి వేరువేరుగా అధికారులను డిప్యూటీ సీఎం పిలిపించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సైతం తీసుకుంటున్నారు. ఇప్పటికే స్వచ్ఛంద్ర కార్పొరేషన్కు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తీసుకున్నారు. అంతకుముందు మున్సిపాలిటీకి సంబంధించి గ్రామీణాభివృద్ధి, మున్సిపాలిటీలో నీటి సరఫరా వంటి అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తీసుకున్నారు. ఒక్కో విభాగం లెక్కలు చూస్తుంటే వైసీపీ పాలకుల ఆర్థిక అరాచకం ఏ స్థాయిలో ఉందో తెలుస్తుందని పవన్ కళ్యాణ్ విమర్శించారు. అయితే ఏఐబి నుంచి వచ్చిన రుణాన్ని వినియోగించుకోవడంలో గత ప్రభుత్వం వైఫల్యాలను గుర్తించారు. రాష్ట్ర ప్రభుత్వం రహదారులు వేస్తే ఆ మొత్తాన్ని రియంబర్స్మెంట్ చేస్తామని ఏఐబిబి చెప్పిందని తెలిసి పవన్ కళ్యాణ్ ఆశ్చర్యపోయారు. కాగా పిఆర్ ఇంజనీరింగ్ విభాగంలో డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా పనిచేస్తున్న తమకు ఏడాదిన్నరగా జీతాలు చెల్లించడం లేదని డిప్యూటీ సీఎంకు మహిళలు ఫిర్యాదు చేశారు. తమకు రావాల్సిన జీతాలు చెల్లించేలా ఏర్పాటు చేయాలని, ఉద్యోగ భద్రత ఇవ్వాలని కోరారు. అనంతరం పవన్ కళ్యాణ్ స్పందిస్తూ అందరికీ న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.